వాలంటీర్లు మెరుపు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్ల రూపంలో జగన్ పార్టీకి, ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. తీరా వీరే జగన్ కు ఊహించని దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాలంటీర్లే మా సైన్యం అన్నారు. వేదికలపై సన్మానించారు. మీరే పార్టీకి అండా దండ అన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల పెత్తనమంతా మీ భుజ స్కంధాలపై వేసుకోవాలి అన్నారు. తీరా కనీస వేతనం, ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలను తీర్చమన్న వాలంటీర్లకు నేడు జగన్ రెడ్డి మొహం చాటేస్తున్నారు. వాలంటీర్ల రూపంలో ఉన్న జగన్ ప్రైవేటు సైన్యమే ఆయన కొంప ముంచనున్నదా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల మాదిరిగా సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే కృష్ణా, చిత్తూరు జిల్లాలలో ఉన్నతాధికారులకు వాలంటీర్లు సమ్మె నోటీసు అందించారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి వాలంటీర్ల విధులకు పూర్తిగా దూరం ఉండాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు జగన్ క్వార్టరీని కలవర పెట్టిస్తోంది. జగన్ మానస పుత్రికలా భావించే సచివాలయాల్లో కీలక పాత్ర పోషించే వాలంటీర్లే ఇలా రివర్స్ గేర్ వేయడం జగన్ కు మింగుడు పడడం లేదనే చెప్పాలి. జగన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాల అమలుకు వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకం. దాదాపు 2.69 లక్షల మంది వైసీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను వాలంటీర్లుగా ఎంపిక చేశారు జగన్. వారితో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలు చేయిస్తూ 4 ఏళ్లుగా అన్ని విధాలుగా వాడుకుంటూ పబ్బం గడిపారు. కానీ వాలంటీర్ల వ్యతలు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వేదికలపై మర్యాదలు ఫుల్, మనీ నిల్ అన్న చందంగా మా బతుకులు మారాయి అని గొంతెత్తి నిలదీసిన వాలంటీర్ల గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డిని నమ్మి నానా విధాలుగా నష్టపోయామని, తక్కువ వేతనాలతో మా జీవితాలను గుళ్ళ చేసుకున్నామని నేడు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక వైసీపీ నేతలు చెప్పినట్లు చేసి గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలకు తాము టార్గెట్ అయ్యామని వాలంటీర్లు మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఎలక్షన్ డ్యూటీ అంటూ తమను అడ్డమైన పనులకు వాడుకుంటారని గ్రహించి ముందే మేల్కొని సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు వాలంటీర్లు. వాలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగుల మాదిరిగానే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనం 18,000 వరకు ఇవ్వాలి అని కోరుతున్నారు. వీటితో పాటు అర్హతలను బట్టి సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లను విలీనం చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు సమ్మెబాట పట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఇలా ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు జగనన్న సైన్యంలా చెప్పుకునే వాలంటీర్లు కూడా సమ్మెబాట పట్టడంతో తాడేపల్లి ప్యాలెస్ కలవరపాటుకు గురవుతోందని సమాచారం.